అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేసీఆర్ కొడుకు కేటీఆర్ జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఉన్నాడు. కేటీఆర్ సిట్టు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. సిట్ అధికారులు కేటీఆర్ను అనేక రకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ పాత్ర ఉందా లేదా, మీరు ఎందుకు నార్మల్ కాల్స్ మాట్లాడతలేరు, ఎందుకు వాట్సాప్ కాల్సే మాట్లాడుతున్నారు, మీరు 2-3 ఫోన్స్ చేంజ్ చేయడానికి గల కారణం ఏంది, గతంలో మీరు వాడినటువంటి ఫోన్లు ఎడబెట్టిరు, ఏం జరిగింది అని చెప్పి రకరకాలుగా కేటీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి బయలుదేరినటువంటి ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. దాదాపు 119 నియోజకవర్గాలు 33 జిల్లాల నుండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చిర్రు. ఇంకా చాలా మంది కార్యకర్తలు లీడర్లు వస్తుంటే పోలీసులు చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిరట. అంటే ఉప్పల్ కాడ అడ్డుకున్నారట, ఉప్పల్ నుండి అట్లకి అటే పంపించిరట, టోల్గేట్ల కాడ అడ్డుకున్నారట. మీరు హైదరాబాద్ పోవద్దు, కేటీఆర్ విచారణ పోతే మీకేం పని, అక్కడేం ఉండదు, విచారణ మాత్రమే, మీరు ఇబ్బంది పడవద్దు, వెళ్ళిపోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది లీడర్లను మళ్ళీ రిటర్న్ పంపించేటటువంటి కార్యక్రమం చేసిరట పోలీసులు. సో చాలా మంది అక్కడికి వచ్చి నినాదాలు ఇచ్చిరు. కేటీఆర్ ఏం తప్పు చేయలేదు, కాంగ్రెస్ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి కావాలనే కేటీఆర్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి తరహాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కార్యకర్తలు అక్కడ మాట్లాడే కార్యక్రమం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్కి సంబంధించినటువంటి కారు పైన ఎక్కి అందరినీ క్లియర్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. దాదాపు 200-300 మంది పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటుండే, కంప్లీట్గా అక్కడే ఉన్నారు పోలీసులు. ఇక్కడ పోలీసులు చూడవచ్చు, దాదాపు ఒక 200-300 మంది, దగ్గర దగ్గర 10-15 వెహికల్స్ ఉన్నాయి అక్కడ పోలీసులకు సంబంధించిన వెహికల్స్. తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి సో కేటీఆర్ పోయిండు. అసలు ఎంత క్యాజువల్గా పోయిండంటే అసలు నేను ఆ వీడియో చూసినప్పుడు షాక్ అయిపోయినా. నవ్వుకుంటూ పోయింది కేటీఆర్. ఇగో నార్మల్గా ఎవరైనా తప్పు చేసినటువంటి వ్యక్తి భయపడతారు, టెన్షన్ పడతారు, ఇబ్బంది పడతారు. అరే నన్ను సిట్ అధికారులు ఏం క్వశ్చన్లు అడుగుతారో, ఏం చేస్తారో, మరి నేను లోపడి పోతున్నాను ఏమన్నా టార్చర్ పెడతారేమో, ఏ ప్రశ్నలు పడితే ఆ ప్రశ్నలు అడిగి నన్ను ఇరికిస్తారేమో, అసలు ఏం చేస్తారో ఏం కథ అని చెప్పి చెమటలు పడతాయి. కానీ హరీష్ రావు కూడా సింపుల్గా నవ్వుకుంటూ పోయిండు, కేటీఆర్ కూడా సింపుల్గా నవ్వుకుంటూ విచారణకు పోయిండు. ఒకసారి వీడియో చూడు. ఇగో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హరీష్ రావు కేటీఆర్తో పాటే ఉన్నాడు. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ కారు దిగిండు. హరీష్ రావు కేటీఆర్ చెప్పినట్టు, నువ్వు టెన్షన్ పడకు, నేను కూడా విచారణకు పోయినా, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పినా, నువ్వు కూడా వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పు, ఉల్టా నువ్వే క్వశ్చన్ అడగని చెప్పినట్టు హరీష్ రావు కేటీఆర్ తోటి. ఉల్టా నువ్వే ప్రశ్న అడుగు, ఈరోజు మా ఫోన్ ట్యాప్ అవుతుందా లేదా, మరి మేము ఏం తప్పు చేసినాం ఏం కథ, ఈ ఫోన్ ట్యాపింగ్లో నాకేం సంబంధం, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి నువ్వు అడుగు అని చెప్పి హరీష్ రావు కూడా కేటీఆర్తో చెప్పిండట. వాస్తవానికి రేవంత్ అన్న మంచి పనే చేసిండు, వీళ్ళని విచారణకు పిలిచి చాలా మంచి పని చేసి. ఎందుకు చెప్పనా, ఇన్ని రోజులు హరీష్ రావుకు కేటీఆర్కి ఎక్కడో గ్యాప్ ఉంది, హరీష్ రావుది ఒక వర్గం, కేటీఆర్ది ఒక వర్గం, వీళ్ళిద్దరికి ఎన్నో పంచాయతీ అవుతుందనేటటువంటి కొన్ని వార్తలు బాగా సోషల్ మీడియాలో నడిచినాయి. ఎప్పుడైతే ఈ విచారణ లేకపోతే ఈ అంశం రేవంత్ అన్న తెరపైకి పట్టుకొచ్చిండో, ఇద్దరు బాబు అమర్దులు అద్భుతంగా కలిసి ఉన్నారు. మామూలుగా కలుసుడు కాదు వాళ్ళు. సేమ్ ఇక మన జోడెడ్లు అంటాం కదా, బండి నడవాలంటే అదొక ఎద్దు ఇటొక ఎద్దు ఉంటేనే, 2 ఎడ్లు ఉంటేనే బండి నడుస్తుంది. ఇప్పుడు అట్లుంది బీఆర్ఎస్ పార్టీలో. ఇద్దరు చాలా అద్భుతంగా కలిసిపోయారు, ఇద్దరు ఒకటే పని మీద ఉన్నారు, కాంగ్రెస్ని అధికారంలో దించేటటువంటి పనిలో ఉన్నారు. ఇన్ని రోజులు వాళ్ళ గ్యాప్ ఉన్నది అనుకుని ఇప్పుడు గ్యాపే లేదు, మంచిగా నవ్వుకుంటారు, మంచిగా తిరుగుతారు, ఒకటే కారులో పోతున్నారు. అంటే వాళ్ళని ఇంకా క్లోజ్ చేసిండు రేవంత్ రెడ్డి, బాగా క్లోజ్ చేసిండు, మంచిగా దగ్గర అయ్యేటట్టు చేసిండు అన్నట్టు. రైట్, ఇక ఒకసారి వీడియో చూడవచ్చు, కేటీఆర్కి సంబంధించినటువంటి ఆ అంశం. సో కేటీఆర్ నవ్వుతూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి పోయేటటువంటి కార్యక్రమం చేసిండు, విచారణకు అటెండ్ అయినటువంటి పరిస్థితి. ఎంత మంచిగా నవ్వుతున్నారు చూడు, ఎక్కడ ఆ ఇబ్బంది లేదు, అంటే ఎక్కడ కూడా బాధ లేకుండా, ఎక్కడ కూడా భయం లేకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా వెరీ క్యాజువల్ నడుచుకుంటూ కేటీఆర్ వెరీ క్యాజువల్గా. ఇప్పుడు నార్మల్గా సిట్టు విచారణ అంటే, లేకపోతే నార్మల్గా పోలీస్ విచారణ అంటే, లేకపోతే ఇంకేమైనా ఎంక్వైరీ అంటే చాలామంది భయపడతా ఉంటారు, చాలామంది టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. లోపలికి పోతే పోలీసులు ఏం క్వశ్చన్లు అడుగుతారో, ఎట్లా ఇబ్బంది పెడతారో, మమ్మల్ని ఎట్లా టార్చర్ పెడతారో అని చెప్పి చాలామంది భయపడతారు. కేటీఆర్ ఎక్కడ భయపడతలేడు, ఫైల్ పట్టుకొని ఎంత క్యాజువల్గా నడుచుకుంటూ పోతుండో చూడు, ఎంత క్యాజువల్గా, very సింపుల్. నేనేం తప్పు చేయలే, పిలిచిర్రు పోతా వస్తా, దాంట్లో వచ్చిన బాధ ఏముంది, నేనేం తప్పు చేస్తోని కాదు అనేటటువంటి ఆ ఫీల్ తోటి క్యాజువల్గా ఫైల్ పట్టుకొని నడుచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు నార్మల్ ఏదైనా వెకేషన్ పోతాం చూడు, అట్లనే పోతున్నాడు. ఇగో వెరీ సింపుల్, పొద్దుగాల వాకింగ్ పోయినట్టే పోతున్నాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి.
అగో సింపుల్గా నవ్వుతూ అందరికి హాయ్ చెప్తూ మళ్ళీ వస్తా టెన్షన్ పడకు రావురి 2-3 గంటలు ఉండవు సాగురి క్వశ్చన్లు నేను కూడా ఉల్టా క్వశ్చన్లు అడుగు తాగురు అన్నట్టు కేటీఆర్ సింపుల్గా వెళ్ళిపోయిండు. నిజంగా తప్పు చేసేటటువంటి వ్యక్తి అయితే, నిజంగానే ఫోన్ ట్యాపింగ్లు చేసేటటువంటి వ్యక్తి అయితే, నిజంగానే హీరోయిన్లను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి అయితే, నిజంగానే ఇంకో తప్పుకో లేకపోతే అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి అయితే అంత సింపుల్గా నవ్వుతూ పోరు, టెన్షన్ పడుతూ పోతారు, ఇబ్బంది పడుతూ పోతారు. కానీ ఆయన ఏం తప్పు చేయలే కాబట్టి నవ్వుతూ సింపుల్గా వెరీ నార్మల్గా ఫైల్ పట్టుకొని నేనేం తప్పు చేయలేదు నేను మళ్ళీ వస్తా అనేటట్టు పోతున్నాడు. వెరీ సింపుల్. అసలు ఈ వీడియో చూస్తే షాకింగ్ అనిపిస్తుంది. హరీష్ రావు కూడా మొన్న సిట్టు విచారణ పోయినప్పుడు నవ్వుకుంటూ అందరికి నమస్తే చెప్తూ 2-3 అవర్స్లో వస్తా అని చెప్పిపోయిండు. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా నవ్వుతూ వచ్చిండు హరీష్ రావు. చాలామంది షాక్ అయిపోయారు, గింత క్యాజువల్గా పోతురైంది వీళ్ళు విచారణకు. వాస్తవానికి తప్పు చేసిన వాళ్ళే భయపడతారు, తప్పు చేయని వాళ్ళు భయపడరు, నవ్వుకుంటూనే పోతారు. మరి వీళ్ళని చూస్తే తప్పు చేసినట్ట తప్పు చేయనట్టు అర్థమవుతలేదు, కానీ విచారణకు మాత్రం పోతురు. ఇంకోటి, తప్పు చేస్తే విచారణ ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు రమ్మంటే భయపడతారు తప్పు చేసిన వాళ్ళు. లేదో ఒక 2 రోజులు టైం తీసుకుందాం, టైం తీసుకొని ప్రిపేర్ అయిపోదాం అనుకుంటారు. కానీ హరీష్ రావు అయినా లేకపోతే కేటీఆర్ అయినా ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు విచారణకు రమ్మంటే మేము వస్తాము అంటారు. అంతే, మేము వస్తాం, మేము భయపడం, అన్నిటి ఎదుర్కొంటాం, మాకు సంబంధం లేదు అంటారు. అంటే నిజంగా వీళ్ళ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హరీష్ రావు కేటీఆర్కి సంబంధించిన గుండె ధైర్యానికి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. విచారణ అంటే చాలామంది భయపడతారు, టెన్షన్ పడతారు. వాళ్ళకి ఏ టెన్షన్ లేదు, ఏ భయం లేదు, వెరీ సింపుల్గా పోతున్నారు. మేము చేయలే తప్పు, రేవంత్ రెడ్డి కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు, ఎదుర్కొంటాం, పోతాం అని చెప్పి వెరీ క్యాజువల్గా పోతున్నారు. రైట్, కొన్ని వీడియోలు కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఆ వీడియోలు అన్నీ కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కేటీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడిండు, చాలా అద్భుతంగా మాట్లాడిండు. అరే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. కేటీఆర్ చెప్పినటువంటి మాట, నేను ఎన్నడూ అక్రమ అనైతిక పనులు చేయలేదని పుట్టిన ఈ మట్టి సాక్షిగా చెప్తున్నాను. కేటీఆర్ చెప్పినటువంటి మాట దాదాపు 13 సెకండ్లకు సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది. ఒక్కసారి ఈ వీడియో డైరెక్ట్ చూడండి. ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను. ఈ 2 ఏళ్లలో చూసారు కదా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు, నేను ఎక్కడా తప్పు చేయలేదు, నేను పుట్టిన మట్టి సాక్షిగా చెప్తున్నా, అనైతిక పనులకు నేను పాడుపడలేదంటూ కూడా కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. చాలా అంశాలపైన కేటీఆర్ మాట్లాడిండు, మామూలుగా మాట్లాడలే, గట్టిగానే ఇచ్చిండు. కాంగ్రెస్కి ఎంత ఇయ్యాలో గంతనే ఇచ్చిండు. ఇగో, కేసీఆర్ సాధించిన ఈ రాష్ట్రం పిచ్చోడు చేతిలో రాయిలా అయ్యింది, పరిపాలన మీద దృష్టి లేదు, ఈ 2 ఏళ్ల టైం పాస్ చేసుకుంటూ వచ్చారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా, కొన్ని రోజులు కాళేశ్వరం పేరు మీద డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అనే డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ రేస్ మీద డ్రామా, ఈ డ్రామా అంతా కూడా మరికొన్ని రోజులే నడుస్తుంది. ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ డ్రామా అని చెప్పి కావాలనే రేవంత్ రెడ్డి మమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు. కరెక్ట్ ఎలక్షన్ టైంలో మేమేదో తప్పు చేసినామని, మేమేదో అక్రమాలు చేసినామని మా పైన అబండాలు వేస్తున్నాడు. ఇది క్రెడిబిలిటీ తీసుకోవడానికి, రేవంత్ రెడ్డి చాలా గొప్పోడు, మొత్తం తప్పు చేస్తున్న అందరినీ విచారణకు వెళ్తుండని చెప్పి రేవంత్ రెడ్డి ఫీల్ కావడానికి మా పైన అబండాలు వేస్తున్నాడు అనేది కేటీఆర్ వర్షన్. రైట్, కేటీఆర్ మాట్లాడినటువంటి ఒక వీడియో ఇంకోటి ఉంది, 2వ వీడియో 36 సెకండ్లకు సంబంధించి, ఈ వీడియో కూడా చూడండి. ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. పరిపాలన మీద దృష్టి లేదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు, అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ 2 ఏళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా, కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. చూసారు కదా కేటీఆర్ చెప్పినటువంటి మాట, ఇదంతా డ్రామా చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కేటీఆర్కి సంబంధించినటువంటి వర్షన్. తర్వాత దాదాపు 3 నిమిషాలు మాట్లాడిండు కేటీఆర్, 3 నిమిషాలు మాట్లాడిండు. ఏం చెప్పిండంటే వీడియో కూడా చూస్తారు కదా మీరు, ఈ 2 ఏళ్లలో నన్ను తీవ్రంగా వ్యక్తిగత హననం చేయాలని చూశాడు, నేను డ్రగ్స్ తీసుకుంటానని, నాకు హీరోయిన్లతో సంబంధం ఉందని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను, నా కుటుంబాన్ని క్షోభకు గురి చేశారు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట లీకుల రూపంలో నా వ్యక్తిగత హననం చేశారు. నేను హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశా అని మీరే లీకులు ఇస్తారు, మళ్ళీ అవి అబద్ధాలని మీరే రాస్తారు. మరి నా పరువు ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవరు బాధ్యులు? ఇవాళ రాష్ట్రంలో ఒక్క అధికారి అయినా ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పడానికి ముందుకు వస్తారా? కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు నిజంగా వాస్తవానికి చాలా అద్భుతంగా మాట్లాడిండు.
ఇప్పుడు నిజంగానే కేటీఆర్ తప్పు చేసిండు అని చెప్పి అనుకుంటే ఒక్క హీరోయిన్ అన్న ఒక్క సినిమా యాక్టర్ అన్న బయటకు వచ్చి కేటీఆర్ నన్ను ఇబ్బంది పెట్టి నా ఫోన్ ట్యాప్ చేసి నన్ను రకరకాల వేధించడం అని చెప్పాలి కదా. మరి ఒక్క హీరోయిన్ కూడా బయటకు వచ్చి ఎందుకు చెప్పలేకపోయినారు? అంటే కావాలనే కేటీఆర్ని ఇబ్బంది పెట్టే విధంగా, టార్గెట్ చేసే విధంగా, ఇష్టానుసారంగా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇది? మళ్ళీ మీడియా ఛానళ్ళలో వార్తలు కేటీఆర్ ఆ హీరోయిన్ని హోటల్కి తీసుకుపోయింది అని చెప్పి గజలకాంతం అని ఉంటాడు కాంగ్రెస్ పార్టీ లీడర్, ఆయన పైన ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది కథ అంతా. హీరోయిన్కో విల్లా కొనిచ్చాడని గదే గజలకాంతం చెప్తాడు. మాట్లాడేటప్పుడైనా నేను ఒక లీడర్ మరి అట్లా మాట్లాడుతూ ఉండాలి కదా. గజలకాంతంకి ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ని ఇష్టం ఉన్న బూతులు తిట్టడం అంటే అధికార పార్టీలో ఉంటే ప్రతిపక్షమును ఏం తిట్టినా నడుస్తుందనే అదా ఎట్లా? ఈరోజు కాంగ్రెస్ అధికారం ముందునే బీఆర్ఎస్ కూడా వస్తుంది అధికారంలోకి, అప్పుడు ఎట్లుంటుంది కథ? ఒకసారి ఈ 3 నిమిషాలకు సంబంధించినటువంటి వీడియో ఉంది, 3 నిమిషాల 30 సెకండ్ల వీడియో చూడండి. ఈ రెండేళ్లలో తీవ్రంగా, ఈ రెండేళ్లే కాదు దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా. నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఎడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణకు రమ్మని పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిండట, వాళ్ళని బెదిరించిండట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంత బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? నేను అడుగుతా. అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా. ఇవాళ మీరు ఏ అధికారి అయినా, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడా? ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసోడు ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తాడా? కమిషనర్ సజ్జరాన్ ముందుకు వస్తాడా? వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు, నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూఢాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. గూఢాచారి వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా, దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఏమైనా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. 2015లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యే గారిని ఒకరిని కొనడానికి ఒక దొంగ 50 లక్షల రూపాయల బ్యాగ్తో వచ్చి దొరికిండు. దొరికిన తర్వాత ఆ దొంగ మీద ఏమైనా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు, మాకేం తెలుసు, మాకేం సంబంధం? పోలీసులు దొంగలు, వాళ్ళకు సంబంధం ఉంటుంది, మాకేం సంబంధం? మధ్యలో రాజకీయ నాయకత్వానికి. ఇవాళ వాస్తవం ఏంది? 2015లో ఏ దొంగనైతే దొరికిండో 50 లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆ దొంగకి ఏమనిపిస్తున్నది? మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు, మిగతా వాళ్ళు కూడా నాలాగానే బురద అంటియాలి, వాళ్ళను బదనాం చేయాలి. అందుకే ఏం చేస్తున్నాడు? విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తాడు. చూసిరు కదా. సో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు అట్లా. సో రకరకాల ఆయన కొంత ఇబ్బంది పడేటటువంటి కార్యక్రమం చేసిండు. రైట్, ఇక నెక్స్ట్ వీడియో ఉంది, 4వ వీడియో. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి భయపడను, కానీ నా వ్యక్తిగతాన్ని హననం చేసినందుకు రేవంత్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తున్న కొందరు పోలీసులను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. కేటీఆర్ వార్నింగ్ ఇచ్చిండు పోలీసులకు. రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్లు చేసినా అతని అక్రమాల గురించి ప్రశ్నిస్తూనే ఉంటాము, కేటీఆర్ చెప్పినటువంటి మాట. సో 4వ వీడియో ఒక్కసారి కేటీఆర్ ఏం మాట్లాడిండో పోలీసులను ఉద్దేశించి చూడండి.
తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు, మాకు తెలుసు. ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు, మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి చూసారు కదా కేటీఆర్కి సంబంధించినటువంటి అంశం. సో దాదాపు 4 అంశాలు కేటీఆర్ క్లియర్గా మాట్లాడిన తర్వాత హరీష్ రావు మాట్లాడిండు. హరీష్ రావు కూడా రెస్పాన్స్ అయ్యిండు. పోలీసులకు హరీష్ రావు కూడా వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేసిండు. రిటైర్డ్కు దగ్గర ఉన్నటువంటి పోలీసులతోటి రేవంత్ రెడ్డి విచారణ చేపిస్తుండట. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి పోలీసులు రిటైర్ అయిపోతారు. ఇక రిటైర్ అయినటువంటి పోలీసుల జోలికి పాపం వీళ్ళు కూడా పోరు కదా, అరే రిటైర్ అయ్యారు పాపం ఇవాళ రెస్ట్ తీసుకుంటారు అని చెప్పి బీఆర్ఎస్ కూడా అనుకుంటారు కదా. కాబట్టి రిటైర్ అయ్యేటటువంటి అంటే రిటైర్కు దగ్గర ఇంకో 1 year 2 years రిటైర్ అవుతారు కదా, వాళ్ళని పట్టుకొచ్చి సిట్టు విచారణ చేపిస్తున్నారట. ఎందుకంటే వాళ్ళు 2-3 సంవత్సరాలు రిటైర్ అవుతారు. ఇక వాళ్ళు బీఆర్ఎస్ కూడా వచ్చినాక అరే పాపం పెద్దోళ్ళు వాళ్ళని ఏమంటామని చెప్పి వాళ్ళు సైలెన్స్ ఉంటారు. అట్లా రేవంత్ రెడ్డి ప్లాన్ మామూలు ఉండదు కదా. సో హరీష్ రావు మాట్లాడినటువంటి ఒక 1 నిమిషం 20 సెకండ్ల వీడియో ఒకసారి చూడండి. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్ లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకుని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయబద్దంగా వ్యవహరించండి, చట్టబద్దంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి దావోస్కెళ్లి ఆయన ఇచ్చే డైరెక్షన్ లో కాదు, మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి. దావోస్ నుంచో, సిపి నుంచో, ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలు, వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. చూసారు కదా హరీష్ రావుకు సంబంధించిన వర్షన్. సో ఈ విధంగా కేటీఆర్ రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ నేనేమంటున్నా, హరీష్ రావుకు సిట్టు విచారణ అని చెప్పి నోటీస్ ఇచ్చిరు, కేటీఆర్కు సిట్టు విచారణ అని చెప్పి నోటీస్ ఇచ్చిరు. హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోయిండు, కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోయిండు. అదే కేసీఆర్కు గనక సిట్టు విచారణ అని చెప్పి గనక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీస్ ఇచ్చిర్రా, ఏం జరగబోతుంది అనేది తెలంగాణ సమాజానికి తెలుస్తుంది. నెక్స్ట్ పరిణామాలు ఎట్లుంటాయి అనేది తెలంగాణ సమాజానికి తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ నిజంగా తప్పు చేసినోడైతే చాలామంది పోలీస్ అధికారులను ఇదే సిట్ అధికారులు విచారణ చేసిరు. ఒక్కళ్ళు కూడా కేసీఆర్ పేరు ఎందుకు చెప్పలే? ఇక కేసీఆర్ను టచ్ చేద్దాం అనుకుంటే, నేను చెప్తున్నా కదా, ఓపెన్గా చెప్తున్నా, రేవంత్ అన్న హరీష్ రావును టచ్ చేయవచ్చు, కేటీఆర్ను టచ్ చేయవచ్చు. కేసీఆర్ను టచ్ చేద్దామని చూస్తే ఇక రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది రేవంత్ అన్నకే తెలియాలి. ఎందుకంటే
కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, మీ అందరికి తెలుసు. అంటే ఏదో జరిగిపోతుంది అనేటటువంటి తరహాలో కాదు నేను మాట్లాడేది, ఆగమాగం ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, మొత్తం అద్భుతం చేసినని చెప్పడానికి లేదు. అవినీతి కూడా జరిగింది బీఆర్ఎస్ హయాంలో, కానీ మరీ అంత భయంకరమైన అవినీతి ఏం జరగలేదు. జరిగినా కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సో ఏది ఏమైనా సో కేటీఆర్ విచారణ కంటిన్యూ అవుతున్నది. సో దాదాపు సాయంత్రం 6-7 గంటలకు కేటీఆర్ని వదిలిపెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు. చాలామంది లీడర్లను ఆపిర్రు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు ఆపిర్రు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఎవరు ఉండొద్దు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, లాఠీ చార్జ్ చేస్తాం, ట్రాఫిక్ జామ్ అవుతుంది, వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి అని చెప్పి అందరు నిలగొట్టిరు. అక్కడ ఉంచని కూడా ఉంచలే. సో చూద్దాం ఏం జరగబోతుందో. సాయంత్రం వరకు విచారణ కొనసాగేటటువంటి అవకాశం కనబడతా ఉంది. విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, ఏం జరగబోతుంది అనేది కూడా చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాను. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.